వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పోచంపల్లి రాజేందర్ రెడ్డి గారు, పిఎంఆర్ రాజు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. బాగున్నామండి. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంది అంటే ఏం చెప్తారు? ఫాదర్ ఫస్ట్ నుంచి కూడా అగ్రికల్చర్, ఇక వేరే మా ఇద్దరు సిస్టర్స్ కానీ మేము కానీ చదువుకున్నాం. ఇద్దరు అక్కలు బయట ఉంటారు. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇండియాకి మూవ్ అయిపోయారు. అందరం మంచిగానే చదువుకున్నాం. ఇక బ్యాక్గ్రౌండ్ అయితే అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. లాస్ట్ 20-22 ఇయర్స్ నుంచి బిజినెస్లు చేసుకుంటాం. సంతోషంగా ఉన్నాం. అంటే ఒకే మనిషికి రెండు పేర్లు, పోచంపల్లి రాజేందర్ రెడ్డి, పిఎంఆర్ రాజు. అంటే పోచంపల్లి రాజేందర్ రెడ్డి కన్నా పిఎంఆర్ రాజు అంటే నాగోల్ డివిజన్లో ఎక్కువ గుర్తుపడుతారు మిమ్మల్ని. ఏంటి రెండు పేర్లు ఏంటి అసలు? అంటే పోచంపల్లి అనేది ఇంటి పేరు అండి. రాజేందర్ రెడ్డి నా అసలు పేరు. ముద్దుగా ఇంట్లో అందరూ రాజు అని పిలుస్తారు. మేమున్న ప్రాంతంలో రాజు అనే వ్యక్తులు చాలామంది ఉండడంతో అలా నాన్నగారు ఫంక్షన్ హాల్ కట్టినప్పుడు కానివ్వండి పిఎంఆర్ అంటే ఫస్ట్ పోచంపల్లి ముత్యంరెడ్డి, మా నాన్నగారు షార్ట్ నేమ్. పిఎంఆర్ అంటే పోచంపల్లి ముత్యంరెడ్డి. ఇక అందరు కలిసి నన్ను ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఉంది. కొందరికి బ్యాంక్ రాజు, పెద్ద రాజు, చిన్న రాజు అని. నాకు అట్నే ఆ టైటిల్తోని ఫాదర్ నేమ్తో కలిసి వచ్చింది అనుకోండి. నిజంగా కూడా రాజేందర్ రెడ్డి కన్నా పిఎంఆర్ రాజు అంటేనే ఇష్టపడతాను. నేను ఎక్కువ గుర్తు. నన్ను రాజేందర్ రెడ్డి అని పిలిస్తే కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా పలకను. అంటే నన్ను కాదేమో అనుకుంటా. అంటే అట్లా చోలకు అట్లా అర్థమైంది. అట్లా నాకు అంటే రాజు పిఎంఆర్ అంటేనే ఎవరి ఫోన్లో చూసినా కానీ అదే పేరు ఉంటుంది. అట్నే కంటిన్యూ అవుతుంది. కానీ రెండు పేర్లు ఉంటే ఎలక్షన్లో జనాలు ఎట్లా గుర్తుపట్టాలి? పిఎంఆర్ రాజు అని గుర్తుపట్టాలనా, లేకపోతే పోచంపల్లి రాజేందర్ రెడ్డి అంటే గుర్తుపట్టాలనా? ఇక పిఎంఆర్ రాజు అనేది చాలామంది గుర్తుపడతారండి. అసలు పేరు చాలా తక్కువ మందికి తెలుసు. బ్రాకెట్లో పోచంపల్లి రాజేందర్ రెడ్డి అని రాసి పక్కన పిఎంఆర్ రాజు అని స్పెసిఫిక్గా రాపిస్తాను నేను కూడా. ఎందుకంటే గుర్తుపట్టడం వాళ్ళు కూడా ఉంటారు. ఎలక్షన్లో అట్లా రాదు కదా. ఈ ఎలక్షన్లో రాజేందర్ రెడ్డి అని వస్తుందండి. ఇక అందరికి తెలుస్తుంది. అది ఎఫెక్ట్ కాదు, ఏం కాదండి. ఎందుకైతే మనిషి చూసి గుర్తుపడతారు కానీ పేరుదేముందండి. రైట్. ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే మీరు ఈ రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? ఎందుకు రావాలనిపించింది? ఎప్పుడు వచ్చారంటే ఏం చెప్తారు? అంటే నేను ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు అయితే ఏం రాలేండి రాజకీయాల్లోకి. లాస్ట్ ఫ్రమ్ 20-22 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2006లోనే నేను యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ చేశాను. ఆర్ఆర్ డిస్టిక్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ ఉండే మన ఎక్కడ అంటే గట్కేసర్ నుంచి. 2006లో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో నేను యూత్ కాంగ్రెస్ చేశాను. తర్వాత సుధీర్ అన్న గారు హుడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి మాకు పరిచయము. అన్నతో చాలా పనులు చేయించుకున్నాం. కాలనీలలో కానివ్వండి, వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, రోడ్లు కానీ చాలా చేయించుకున్నాం. ఆ ప్రయాణంతో రాజకీయాలు ఎప్పుడో ఉన్నాం. కాకపోతే నేను ఎప్పుడు ఎవరికి కనపడలేదు. ఎలక్షన్లలో వర్క్ చేయడం కానీ, ఇంటర్నల్ వర్క్ చేయడం ఏదైనా నేను చేస్తాను. అది తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ ఆల్ ఆఫ్ సడన్లో వచ్చినాను అనుకుంటారు చాలామంది. అట్లా ప్రచారం కూడా చేస్తాను. ఎప్పటి నుంచో ఉన్నారా? ఎప్పటి నుంచో ఉన్నాను. అందాదా ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2006లోనే యూత్ కాంగ్రెస్లో చేశానండి, జనరల్ సెక్రటరీ. డివిజన్లో చాలా వరకు మేము గమనించాము, డివిజన్ ప్రజలు కూడా గమనించారు. ఒక లీడర్ అనగానే ఒక వార్డు మెంబర్ అయినా సరే, సర్పంచ్ అయినా సరే, ఒక కార్పొరేటర్ అయినా సరే, ఒక వైట్ షర్టు, వైట్ ప్యాంటు, ఖద్దరు చొక్కాలు వేసుకొని పబ్లిక్లో ఎక్స్పోజ్ అవుతుంటారు. కానీ పిఎంఆర్ రాజు మాత్రం ఎందుకు అంత సింపుల్గా ఉంటాడో, జీన్స్ ప్యాంటు, ఒక సాధారణ షర్ట్ వేసుకొని ఎందుకు అంత సింపుల్గా ఉంటాడు అసలు? అంటే నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి. నాకు బేసిక్గా లెనిన్ షర్ట్స్తో కొంచెం ఇబ్బంది, కంఫర్ట్గా ఫీల్ గాను. దాంతో క్యాజువల్గా నేను డైలీ రొటీన్ వేసే షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానీ నాకు కంఫర్ట్గా ఉండడం నాకు ఇష్టం అండి. గతంలో కాంగ్రెస్ పార్టీలో, యూత్ కాంగ్రెస్లో ఉన్న మీరు బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు 2018లో గెలిచినాక, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత బీఆర్ఎస్లకైతే ఎలా వచ్చారో అన్న ఫాలోవర్స్ లెక్క అన్నతో ఎన్నో పనులు చేయించుకున్నాం మేము. అన్న కోసమని ఆయన ఎంబడే వచ్చామండి. గత చాలా కాలం నుంచి ఆయన ఎంబడే ఫాలో అవుతున్నాము. దాని ప్రకారంగా ఆయన ఎంబడే ఉందామని డిసైడ్ అయ్యి, ఇంకోటి మన తెలంగాణ వచ్చిన తర్వాత రామన్న కోసమైనా కానీ, కేసీఆర్ కోసమైనా కానీ, తెలంగాణ కోసం వీళ్ళిద్దరు అందరు కొట్లాడారు. తెలంగాణ వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. ఇక భగవంతుడు ఈ దారి చూపెట్టిండు, ఇలా వచ్చామండి. ఇన్ని సంవత్సరాలుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారంటే ఏం చెప్తారు? అంటే వ్యక్తిగతంగా కాదండి, అన్న దగ్గరికి ఒక పని కోసం వెళ్తే నేనని కాదండి, ఒక వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఒక సామాన్య వ్యక్తి వెళ్ళి ఏ పని అయినా కానీ ఆయన దృష్టికి తీసుకొని వెళ్తే ఆ పని చేపించే
క్యారెక్టర్ అన్నదండి. చిన్న పని కానీ పెద్ద ఈరోజు మార్నింగ్ కూడా అన్న కొన్ని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రోగ్రామ్ పోతే ఆయన మాట్లాడే విధానం, ఆయనకున్న క్లారిటీ, ఒక్కొక్క పని మీద క్లారిటీ, ఒక్కొక్క కాలనీ మీద ఉన్న పట్టు, ఒక్కొక్క వ్యక్తిని గుర్తుపట్టడము, అందరినీ మీరు ఒక సమస్య తీసుకొని వెళ్ళి అన్నకు కానివ్వండి, ఇప్పుడు ఒక డ్రైనేజ్ వర్క్ కానివ్వండి, ఒక రోడ్ వర్క్ కానివ్వండి, ఒక వాటర్ వర్క్, ఒక సివరేజ్ లైన్ ఏది తీసుకుపోయి కావాలంటే మాత్రం దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రోడ్ ఏమంటే రోడ్ కాదండి, ఫస్ట్ డ్రైనేజ్ తర్వాత వాటర్ తర్వాత సివరేజ్, ఇవి అయిపోయినాక రోడ్ వేయాలి. ఎందుకంటే ఈరోజు మనం రోడ్డు వేసేసిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే నల్లా కనెక్షన్ కావాలి, మళ్ళీ రోడ్డు తోతే ప్రజల నిధులు మనం కట్టే ట్యాక్స్ అమౌంటే వేస్ట్ అవుతుందని అలా తొందరపడకుండా ఆయన క్లారిటీతో ప్రతి పని అయిపోయినాక, అంటే ప్రతి పని మీద ఆయనకున్న క్లారిటీ అండి, దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో ఫాలో అయ్యి ప్రతి ఒక్క నీట్గా పని చేయించడం, ఆయన ఎంబడి ఉండడం మాకు కూడా చాలా సంతోషం అండి. ఎందుకంటే అన్న అని పోయి అతన్ని అడిగాను అనుకోండి, ఏ పని పబ్లిక్ కోసం చిన్న పని అడిగితే ఏ రాత్రి అయినా ఫోన్ ఎత్తాడు, ఏ రాత్రి అయినా పబ్లిక్ కోసం చేసి పెడతాడు. రైట్. సుధీర్ రెడ్డి గారి విషయంలో వ్యక్తిగతంగా మీకు నచ్చే అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? స్ట్రేట్ ఫార్వర్డ్ లీడర్ అండి. పబ్లిక్కి పని కోసము తన వాళ్ళను కూడా పక్కకు జరిపేసి ఫస్ట్ పబ్లిక్కి పని చేసిన తర్వాత, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, పబ్లికా వాళ్ళ అంటే ఫస్ట్ పబ్లిక్ అంటాడు, వాళ్ళకి తర్వాత చెప్పుకుంటాడు. అట్లా కాదు, పబ్లిక్కి సేవ్ చేయాలి, మనం ఇబ్బంది పడ్డా సర్లే కానీ కాలనీ వాళ్ళు ఇవన్నీ ఉండాలి అంటే పబ్లిక్కి సర్వ్ చేయడం ఆయనకు చాలా ఇష్టం అండి. అదే లైన్ మీద వెళ్తుంటాడు అన్న. రైట్. పిఎంఆర్ రాజు గారికి ఏమి ఇష్టం? పబ్లిక్ ఇష్టమా లేకపోతే వ్యక్తిగతంగా రాయికి ఏమి ఇష్టం? అంటే చెప్పుడా తప్పుడా సర్వీస్ ఇష్టం అండి. అంటే నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో, మా మదర్ ఫాదర్ ఇచ్చిన దాంట్లో, నేను సంపాదించిన దాంట్లో ఏదైనా గుడికి కానివ్వండి, బడికి కానివ్వండి, ఓ పేదవాడికి ఏమైనా స్కూల్ ఫీజులు కానివ్వండి, నాకు తోచనైంది, చాతనైంది ఏమన్నా చేస్తాను. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి మీకు ఎటువంటి సాన్నిహిత్యం ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే ఒక అన్న తమ్ముడు లేక ఉంటుందండి. చాలా పర్సనల్గా అంటే మీరు అలా అనుకుంటే అలా అనవచ్చు. అంటే అన్నకు చాలామంది లక్ష్మణులు ఉన్నారండి ఎలిమినార్లో, అందులో నేను ఒక్కడిని. ఏ రాత్రి ఫోన్ చేసినా మంచికి కానీ చెడుకు కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా ఆపద ఉన్నా వస్తాడు. పర్సనల్ పనికైనా ఫోన్ చేయొచ్చు, కాలనీ వెల్ఫేర్ వచ్చిన పోవచ్చు, పోయి కొట్లాడవచ్చు కూడా అన్నతో. పబ్లిక్ కోసం అయితే కొట్లాడవచ్చు అండి. ఫస్ట్ కోపం వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటాడు, పబ్లిక్ కోసమే అడిగినాం అనుకుంటాడు. ఇప్పటిదాకైతే అటువంటి పరిస్థితి రాలేదు, అంత అడిపించుకునే అవకాశం కూడా రాలేదు నాకు. అదే పబ్లిక్ కోసం ఏమైనా తీసుకొని వెళ్తే 1-2 రోజులు డిలే అయినా కానీ పని అయితే అవుతుందండి. ఆ నమ్మకం అయితే అది నాకైతుంది. ఓకే. నాగోల్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా కూడా, ఏ మీటింగ్ చేపట్టినా కూడా పిఎంఆర్ కన్వెన్షన్ వాడతారా? లేదండి. అంటే ఫస్ట్ నుంచి కూడా నాగోళ్ళ పిఎంఆర్ అనేది స్టార్టింగ్ నుంచి ఉందండి ఫంక్షన్ హాలు. పిఎంఆర్ కన్వెన్షన్ కాకుండా ఫస్ట్ పిఎంఆర్ గార్డెన్స్ ఉండే 2004 నుంచి కూడా, వేరే గార్డెన్స్లు కూడా ఉన్నాయి. ఇక నేను అన్నతో ఉన్న క్లోజ్నెస్తో ఏదైనా అన్న అడగడం పబ్లిక్ కోసమే కానీ, ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటే ఏమవుతుందండి, చిన్న మెయింటెనెన్స్ అవుతుంది. ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటే ఏమవుతుంది, మామూలు చిన్న ఏదో మెయింటెనెన్స్. అన్న అంత మంచి కార్యక్రమం చేసి అంత మందికి పబ్లిక్ కోసం చేసినప్పుడు ఏదో మనకు తోచినైనా సాయం చేస్తే మంచిదే కానీ. ఇప్పుడు ఇవన్నీ చేసినా కాబట్టి నాకు ఆ పిఎంఆర్ రాజు అనేది కూడా కొంచెం గుర్తింపు వచ్చింది, బ్రాండ్ అన్నెంబడి ఉన్నా కాబట్టి. ఓకే. అది కూడా ఒప్పుకోవాలి కానీ మనం కూడా. పిఎంఆర్ రాజు అనేది ఒక బ్రాండా లేకపోతే సాధారణ పేరండి? నా పేరు రాజేందర్ రెడ్డి. పిఎంఆర్ అనేది ఫంక్షన్ హాల్ పేరు, అది నాకు ట్యాగ్ లైన్ లెక్క అయింది. నాకైతే ఎల్లప్పుడూ అయితే సంతోషం అండి, ఎందుకంటే పిఎంఆర్ అనే దాంట్లో మా ఫాదర్ గుర్తొస్తూ ఉంటాడు కదా. ఎప్పటికీ ఆయన చనిపోయి ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ అవుతుంది, కానీ నాకు ఏ రోజుకి ఒక్కసారైనా పిఎంఆర్ అని వినబడుతుంటాయి. ఓకే. సో వాస్తవానికి ఇప్పుడు మీరు ఉన్నంతసేపు మీరు ఒక 10-10 సార్లు. ఓకే. మీ ఫాదర్ విషయానికి వద్దాం. మీకు మీ ఫాదర్కి ఎటువంటి సాన్నిహిత్యం ఉండేది అసలు? ఆయన కొంచెం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తుండే, మమ్మల్ని మంచి చదివిపియాలని ఆయనకు ఉండే. నా లెక్క మా పిల్లలు కష్టపడొద్దు, మంచిగా ఉండాలని ఆయన 24/7 ఆయన చెప్పకపోయినా కానీ ఆయన చేసే పనులైనా ఆయన చూపులో మాకు అర్థమవుతుండే. నా లెక్క వీళ్ళు కష్టపడొద్దు అని అంటుండే. మనం ఉన్న రోజులు మంచిగా చూసుకోండి, మేము కూడా ఓకే మంచిగా చూసుకున్నాం. మదర్ ఉంది హ్యాపీ, ఈరోజు అయితే హ్యాపీ. రైట్. అదేవిధంగా గత ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసుకుంటే 2023-24 సుధీర్ రెడ్డి గారి గెలుపులో మీ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఇన్ఛార్జు అనంతుల రాజారెడ్డి గారికి ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. ప్రశాంత్ గౌడ్ మాజీ ఎక్స్ కార్పొరేటర్, అతను చూసుకున్నాడు. డివిజన్ ప్రెసిడెంట్ తూర్పాటి చిరంజీవి అన్న,
వీళ్ళందరూ చూసుకున్నాను. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ వరకు నాకు ఏ పని అప్ప చెప్పినా కానీ, ఆఫీస్కి వెళ్ళి వచ్చినా కానీ, కాలనీలలో కానీ ఏ పని అప్ప చెప్పినా కానీ 24/7 ఆల్మోస్ట్ ఒక 15 to 20 days నిద్రలు కూడా లేవండి. కష్టపడ్డారా సుధీర్ రెడ్డి గారి కోసం? కష్టపడ్డామని. మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2018లో వచ్చిన మెజార్టీ కన్నా 2023లో సుధీర్ రెడ్డి గారికి మెజార్టీ ఎక్కువ వచ్చింది. మీ స్వతహాగా ఎన్ని ఓట్లు క్రియేట్ చేయగలిగారు సుధీర్ రెడ్డి గారికి? పర్టికులర్గా ఓట్లు అని చెప్పలేనండి, అంటే ఇన్ని ఓట్లు అని చెప్పుకుంటే బాగుండదు. నాకు ఇప్పుడు అసోసియేషన్లు ఉందనుకోండి, నాకు 2-3 కాలనీలు అప్ప చెప్పింది అనుకోండి, అక్కడ ఉన్న బాధలు కానివ్వండి, వాళ్ళు పడే ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడము. ఇప్పుడు నాకు చేతనైతే ఆ రోజు చేపించడము, లేదు మనతో కాదు ఎమ్మెల్యే గారితోనైతే అన్న గెలిచిన తర్వాత అన్న మీకు దొరకదు నాతో కొట్లాడండి మీరు, అన్న ఒకవేళ చెప్పారు నాతో, నేను మాత్రం కంపల్సరీ చేపిస్తుంది. అట్లా చేపించినా కూడా అన్నీ అన్న దగ్గర తీసుకుపోయినా, అన్న మనం వీళ్ళకి మాట ఇచ్చినాం ఎలక్షన్లు అయిపోయినాక. కాకపోతే కొన్ని చిన్న చిన్న పనులు కాలేదంటే గవర్నమెంట్ మారింది కదా, కొన్ని పనులు అయితే లేవు, కొన్ని పనులు కాదు. మ్యాక్సిమం ఒక 60-70% దాకా అయితే ఎలక్షన్లలో ఇచ్చిన, అంటే నేను పర్సనల్గా తీసుకుపోయి కొన్ని కాలనీలలో నేను కమిట్మెంట్ తీసుకున్న వర్కులు అయితే 60-70% దాకా చేపించినండి. కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయండి, ఫండింగ్ ఎక్కువ కావాలి, కానీ కొన్ని పనులు అయితే లేవు. పనులు అయితే అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా చేసుకున్నట్టు పనులు, పబ్లిక్ పనులు అండి. నేనేం పనులు చేసుకోలేండి, వ్యక్తిగత పనులు ఏం చేసుకోలే, వ్యక్తిగత పనులు ఏం చేసుకోలేండి. చూడండి వ్యక్తిగత పనులు చూడండి, మీరు చూడండి ఒక్కటైనా చూడండి వ్యక్తిగత పనులు నేను ఏం చేసుకున్నా చెప్పండి. వ్యక్తిగత పనులు ఒకటి చేసుకున్నా అని చెప్పండి. నేను ఎవరినైనా అడగండి, మీరు చూపెట్టండి ఒక వ్యక్తిగత పని పిఎంఆర్ రాజు ఎమ్మెల్యే గారితో సాయం తీసుకొని చేసుకున్నా అని చెప్పండి. డివిజన్లో చూసుకుంటే అయితే ఏ లీడర్ అయినా ఒక చనిపోయిన కన్నో బ్రతికిన కన్నో అన్నో ఎన్నో అయినా ఒక 5,000 10,000 హెల్ప్ చేస్తే అనేక రకాలుగా పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ పిఎంఆర్ రాజు గారు ఎవరికి హెల్ప్ చేసినా కూడా కనీసం 3వ కంటికి కూడా తెలియదు. ఎందుకట్లా? అంటే సహాయం అనేది వాళ్ళకి సహాయం లెక్క ఉండాలండి, నాకు యూజ్ కావద్దు అని. అంటే ఇప్పుడు వెనకడికి ఒక సామెత ఉంది చూడండి, ఈ చేతికి వెళ్ళి ఇస్తే ఈ చేతికి కూడా తెలియద్దట చూడండి. అంటే ఈ టైంలో మనము ఒక 2 రూపాయలు ఇచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయి, పిఎంఆర్ రాజు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసారు, వాళ్ళకి ఆ హెల్ప్ చేసారు అని సరే వాళ్ళు అనుకోకపోయినా వేరే వాళ్ళు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను తెలియకుండా చూద్దామని చూస్తుంటాను. వాళ్ళకి ఆ రోజుకి దాన్ని సాయం పడితే నాకు హ్యాపీ అండి. ఇప్పుడు నేను ఇచ్చే ఒక రూపాయి అయినా 2 రూపాయలు అయినా ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా మంచికో చెడుకో దేనికి ఇచ్చినా అని ఆ అమౌంట్ వాళ్ళు యూజ్ చేసుకొని ఆ రోజు వాళ్ళు గుర్తు చేసుకుంటే చాలండి నాకు. రేపొద్దున వాళ్ళు నాకు నేను ఒకవేళ నుంచుంటే ఓటు వేస్తారా వెయ్యరా అని కాదండి, నేను ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి యూజ్ అయింది అనుకోండి, నేను వాళ్ళకి గుర్తుంటా. అంటే ఏదో ఒక సందర్భంలో నన్ను గుర్తు చేసుకుంటాను, పలానా రోజు పలానా ఆయన వచ్చి ఒక సహాయం చేసిండు అని అంటారు, పిఎంఆర్ అని గుర్తు చేసుకుంటారు కదా సార్, సంతోషం. నాకు ఆ పుణ్యం దక్కకపోయినా మా ఫ్యామిలీకి ఏదో రూపంలో పుణ్యం వస్తుంది కండి, వస్తుంది రాదా పుణ్యం చాలా జాలు. రాజకీయాలు ఏముందండి, శాశ్వతం కాదు కదా రాజకీయం, మంచిగా ఉండాలి అందరూ. రైట్. మేము సాధారణంగా ఏదైనా వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన పూర్తి బయోడేటా కనుక్కుంటాం, ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చెక్ చేస్తాం. మీ గురించి కనుక్కోను, ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ లేదు, మొత్తం వైట్ షర్ట్ లీడరు అనే టైప్ కూడా కాకుండా మొత్తం వైట్ పేపర్ లీడర్ అనే టైప్ ఉంది, క్లీన్ పేపరు. అదేవిధంగా సోషల్ మీడియా కూడా పెద్దగా రీల్స్ పిచ్చి వీడియోలు పిచ్చి అలాంటివి ఏం లేవు. ఇట్లా ఇంత సాధారణంగా ఎలా ఉండగలుగుతారు అసలు పాలిటిక్స్లో? అంటే సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాలని నాకు పెద్దగా అనిపించదండి. ఓకే, ఇవాళ రేపు అది పెద్దగా ట్రెండ్ అయిపోయింది సోషల్ మీడియాతో. మెయిన్ ఎలక్షన్స్ కూడా ఒక దేశాన్ని శాసించే రీతిలో అయిపోయింది సోషల్ మీడియా. దాని ప్రకారం సోషల్ మీడియా కొంచెం వాడుకుంటూ మనకున్న గుడ్ విల్తో వెళ్దామని, మనకున్న సేవా కార్యక్రమాలు లాస్ట్ ఫ్రమ్ 15-6 years నుంచి మనం ఏమేం చేసినామో వాళ్ళకి ఎక్కడికి పోయినా గుర్తుపడతారండి అందరైతే. పబ్లిక్ ఏ కాలనీకి పోయినా ఒక 50% ఆఫ్ పీపుల్ అయితే గుర్తుపడతారు. ఆ మౌత్ పబ్లిసిటీతోని వాళ్ళతోని ఇప్పుడు మనం మాట్లాడే రేపు పొద్దున ఎలక్షన్స్కి పోయినప్పుడు ఆ కాలనీలోకి పోయినప్పుడు గుర్తుపట్టిన వాళ్ళు వాళ్ళకి ఆ ప్రకారంగా పోదామని అట్లా పోయి మనం చేసుకుందామని. ఇప్పుడు ఆర్భారం చేసి రాత్రి షేన్ అయిపోయి రేపు పొద్దున గెలిచేసి ఓడిపోయినా గెలిచినా రేపు పొద్దున వెళ్ళి ఇబ్బంది పడే బదులు నిమ్మలంగా ప్రశాంతంగా మనం చేసే ఏ కార్యక్రమం పబ్లిక్లోకి వెళ్ళాలి, మెల్లమెల్లగా గుర్తింపు రావాలని. రాత్రి గుర్తింపు వచ్చి రాత్రి దాన్ని కోల్పోయేటట్లు లేనండి నేను. రైట్. నేరుగా చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతమందికి చేశారంటే ఏం చెప్తారు? అట్లా అంటే ఇప్పుడు కౌంట్ చేయలేండి ఎంతమంది, కానీ ఇప్పుడు సేవా కార్యక్రమాలు అని అంటే ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయండి, నాగోల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. అంగన్వాడీ స్కూల్స్ కొత్తపేట డివిజన్లో ఒక 2 స్కూల్స్ వేసుకోండి,
ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంగన్వాడీలో చేస్తారండి. కొత్తపేటలో 2 స్కూల్స్ అనుకోండి, నాగోల్ డివిజన్ హై స్కూల్ అనుకోండి. వాళ్ళకి అంగన్వాడీ బీరువాలు ఇప్పించడము, అప్పుడు బుక్స్ ఇవ్వడము, స్కూల్కి ఇవ్వడము, నాగోల్ గవర్నమెంట్ స్కూల్కి, గుడిలకు కానివ్వండి, బడిలకు కానీ ఏదో నాకు తోచిందంత ఇచ్చానండి. ఎంతమందికి ఇచ్చానంటే నేను చెప్పలేనండి. నాకు చాచనైంది అయితే ఇచ్చానండి. ఎప్పుడు తెర వెనుక ఉండే పిఎంఆర్ రాజు గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాగానే ఎందుకు తెర ముందుకు వచ్చారు, ఎందుకు ప్రజల్లోకి వస్తున్నారంటే ఏం చెప్తారు? అదే అండి, నేను మీకు చెప్పింది అదే అండి. నేను తెర వెనకాల ఉన్నానని మీరు అంటారు, కానీ నేను ఎప్పుడైతే తెర వెనకాల లేనండి. డైరెక్ట్గా ఎప్పుడు ఎమ్మెల్యే గారితోనే ఉన్నాను. పెద్దవాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఈసారి పైకెళ్ళి అధిష్టానం కానీ, కేటీఆర్ అన్న కానివ్వండి, రామన్న కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానీ యూత్ని కొంచెం ఎంకరేజ్ చేస్తామని అంటారు. నాకేమైనా అవకాశం ఉందా అని పోయి అడిగానండి. నాకు అవకాశం వస్తే దాన్ని పోటీ చేసి ప్రజలకు సేవ చేసుకుందామని. రైట్. అదేవిధంగా వేసవికాలం దాహం తీర్చడానికి డివిజన్లో కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రాలు పిఎంఆర్ రాజు గారు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఏర్పాటు చేసిండు. సరిగ్గా అలా నీళ్ళు ఉండట్లేవు, ప్రజల దాహం తీర్చలేకపోతుండు, ఏదో జనాలకు పోతానికి వస్తానికి పిఎంఆర్ రాజు అనే కనబడటానికి మాత్రమే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు అనేసి విమర్శలు వస్తున్నాయి మీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? నా దృష్టికి అయితే ఏం రాలేదండి. ఎందుకంటే అక్కడ సప్లై చేసే వాళ్ళు మొత్తము నాకు లాస్ట్ ఫ్రమ్ 15-16 ఇయర్స్ తెలిసిన వాళ్ళు వాటర్ కానీ డైలీ ఒక 2 hours మజ్జిగ పంపిస్తున్నా అక్కడికి ఆఫ్టర్నూన్ టైంలో. పొద్దున్న 24/7 అయితే అలా వాటర్ ఉంటాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే పబ్లిక్ పెట్టి నేను ప్రత్యేకంగా నేను మానిటర్ చేస్తున్నా ఆ రూట్లో పోయినప్పుడల్లా. నాకైతే అటువంటి కంప్లైంట్ రాలేదు. మీరు చెప్పారు కదా, నేను రేపు పొద్దున్నే ఒకసారి చెక్ చేస్తాను. నాకైతే అటువంటివి రాలేదండి. మా దృష్టికి వచ్చినాయి కదా? లేదండి, అటువంటిది రేపు పొద్దున్నే చెక్ చేస్తాను. ఇప్పుడు దాన్ని తీసుకొని నేను పబ్లిసిటీ చేయాలంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందే సోషల్ మీడియాలో దాన్ని చేసుకొని చాలా పబ్లిసిటీ చేసుకుంటుండే. అది కానివ్వండి, వేరే కార్యక్రమాలు ఈ మధ్య చేసిన కార్యక్రమాలు ఏదైనా పబ్లిసిటీ చేయాలని చేస్తుండే. దాన్ని కూడా మంచిగా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్ వీడియోలు చేస్తుండే. కానీ నేను అటువంటి ఏం పబ్లిసిటీ చేసుకోలేదండి. ఏదో సేవా కార్యక్రమం పోతే దాన్ని అట్నే నడిపించేసి ఎమ్మెల్యే గారితో ఒకటి ప్రారంభించడం, ఆ తర్వాత అన్నీ నేనే చేసుకుంటూ వెళ్ళాను. వేరే పెద్ద మనుషులను పిలిచి దాంతో ఓపెనింగ్ చేయించి. రైట్. అదేవిధంగా నాగోల్ డివిజన్ కానీ లేదా నూతనంగా ఏర్పడిన జిఎస్ఐ డివిజన్ కానీ ఈ 2 డివిజన్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది. ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారు? రాజకీయంలో మనము అంటే బేసిక్ స్టెప్ నుంచి అంటే రాజకీయాలు అంటే ఎప్పటి నుంచో లాస్ట్ 20 years నుంచి రాజకీయాలు ఉన్నామండి. ఎంతోమంది నాకన్నా ముందు పెద్ద మనుషులకు పెద్దవాళ్ళకి అవకాశం వచ్చింది. లాస్ట్ ఒక 8 years నుంచి అన్నాను, నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే నాకు కూడా ఇవ్వండి అన్నమాట. ఈసారి వచ్చే వరకు యూత్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు అని తెలిసినప్పుడు నాకు అవకాశం ఇవ్వమని చెప్పాను. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమైనా సేవ చేసుకొని ప్రజలకు సేవ చేసుకుందామని ఆశిస్తున్నానండి. అసలు కార్పొరేటర్ టికెట్ పిఎంఆర్ రాజు గారికి ఎందుకు ఇవ్వాలి? ఎంతోమంది సీనియర్ నాయకులు స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, పార్టీని బలోపేతం కృషి చేసిన నాయకులు ఉన్నారు. అసలు మీకు ఎందుకు ఇవ్వాలి కార్పొరేటర్ టికెట్ అంటే ఏం చెప్తారు? అంటే నేను చేసే సేవా కార్యక్రమాలు అనుకోండి అండి, నాకు ఉన్న డివిజన్లో మీరు తప్ప ఇంకెవరు సేవా కార్యక్రమాలు చేయట్లేరా? అంటే లేరని నేను అంటలేను కండి. నేను వేరే వాళ్ళు చేస్తలేరు నాకే కావాలని అంటలేను కదా. నాకు అవకాశం ఏమని అడుగుతున్నాను నేను. నాకు అవకాశం ఇస్తే నేను కూడా పబ్లిక్కి ఇప్పుడు ఎన్రోల్ చేసారు కాండి, నాకు అవకాశం ఇస్తే నేను కూడా పబ్లిక్కి సర్వీస్ చేసుకుంటా అని చెప్తాను. నేనైతే అన్యాయంగా అయితే పబ్లిక్ని అయితే వేరే ఉద్దేశంతో పీడించి అటువంటి క్యారెక్టర్ అయితే నాది కాదండి. ఉన్న దాంట్లో నిమ్మలంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చి నాకు టికెట్ వచ్చి చేస్తే పబ్లిక్కి సర్వీస్ చేసుకుంటాను. సర్వీస్ అనేది రాజకీయాలు ఉంటేనే చేయాలా, నార్మల్గా ఉండి కూడా చేయొచ్చు కదా? ఇన్ని రోజులు అట్నే చేశాను కానీ ఒకసారి కార్పొరేటర్ల గురించి చేద్దామని. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అయితే చేస్తూనే ఉన్నాయి, ఏదో దానికైతే మంచికి చెడుకి అన్నిటికీ సర్వీస్ చేస్తూనే ఉన్నా కదా. ఇంకొంచెం అంటే మనము ఫస్ట్ నుంచి కూడా నేను తిరిగిన బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా పొలిటికల్గా కొంచెం ఎదగాలి అని అనుకుంటున్నా. ఈసారి నాకు ఎందుకో ఆ అవకాశం కనపడుతుంది. ఆ ఉద్దేశంతో మళ్ళీ నాకు కూడా వస్తుందేమో అని ఆశిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా దివిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ మీ కష్టాన్ని మీ ప్రయాణాన్ని గుర్తించి మీకు ఇచ్చే అవకాశం ఉందా టికెట్? అనుకుంటున్నా అండి. అంటే ఈసారి యూత్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వింటున్నాను నేను. ఉన్నోళ్ళందరూ యూత్, ముస్లింలు అయితే ఎవరు లేరు కదా మీ డివిజన్లో? ఉన్నారు కానీ ఆశించేటోళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు 3 పేర్లే చెప్తారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆస్పిరెంట్లు ఆల్మోస్ట్ 9 members ఉన్నారు. ఓకే, నాగోల్ జిఎస్ఐ డివిజన్లో. ఇప్పటివరకు మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మా డివిజన్లో సమస్యలు అంటే మెయిన్ వచ్చేసి బండ్లగూడ చెరువు ఒకటే అండి, నాగోల్ చెరువు ఒకటండి. అంటే చెరువు లాస్ట్
ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదండి. బాగా డ్రైనేజ్ వాటర్ బాగా కలిసాయండి. అంటే ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కాదండి, ఇప్పుడు బండ్లగూడ చెరువు ఆల్మోస్ట్ సాయిబ్ నగర్, ఆటో నగర్కి వెళ్ళి వచ్చి డ్రైనేజ్ కలుస్తుండండి. అక్కడ కాలుష్యం అయ్యి అక్కడ చాలా ఇబ్బంది పడుతురండి. అక్కడికి వెళ్ళి ఆ బండ్లగూడ చెరువు అయిపోయింది, అక్కడికి వెళ్ళి మూవ్ అయ్యి మళ్ళీ నాగోల్ చెరువులోకి వస్తుందండి. నాగోల్ చెరువు చాలా అసలు పరిస్థితి బాగాలేదండి చెరువుది. అది మెయిన్ సమస్య అండి, అది మెయిన్ సమస్య. ఈ రెండు చెరువులను నీట్గా చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి రెండు డివిజన్లు. కానీ గతంలో ఉన్న కార్పొరేటర్ మేము డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశా అని చెప్తున్నారు కదా. చేసిరండి, మీరు సమస్యలు అడిగారు కదా. మామూలుగా ఇప్పుడున్న మెయిన్ సమస్యలు అంటే ఈ రెండు చెరువులు చాలా క్లీనింగ్ ఇంపార్టెంట్ అండి. ఇంకోటి సెవరేజ్ అండ్ డ్రైనేజ్ ఈ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాలనీలో ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో ఆల్మోస్ట్ 30-40% పబ్లిక్ పెరిగిరండి. అంటే ఒక 2000 బిఫోర్ కోవిడ్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ పబ్లిక్ పెరిగిరండి. అవే పాత లైన్లు చిన్నగా అయినాయి, చాలా ఇబ్బంది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి ఇక్కడ. ఇంకోటి మూసీకి దగ్గర ఉన్నాం కదా, పైకెళ్ళి వచ్చే వాటర్ కూడా మా నాగోల్ డివిజన్ మీకెళ్ళే వెళ్తాయండి. అంటే ఇప్పుడు పైకెళ్ళి ఇప్పుడు వనస్థలపురం అనుకోండి, ఆటో నగర్ అనుకోండి, అటు మన బైరాముడు కూడా అనుకోండి, ప్రతి ఒక్కటి లాస్ట్ పాయింట్ వచ్చేసి మూసీయే కాండి. మూసీలో కలవాల్సిందే కాదు, కానీ మూసీలో కలవాలంటే కంపల్సరీ నాగోల్ మీకెళ్ళే రావాలండి. అట్లా చాలా వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పడతామండి మనం. ఒకవేళ మిమ్మల్ని కానీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు అనుకుందాం, వాళ్ళకి గెలుపుకో పిఎంఆర్ రాజు సహకరిస్తారా? ఖచ్చితంగా అండి, అది వాళ్ళకి తెలుసు. నేను ఖచ్చితంగా కాంట్రవర్సీ వ్యక్తిని కాదండి. నాకు వస్తే సంతోషం, రాకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. అన్నెంబడే ఉంటాను నేను, అన్నను కాదైతే ఎక్కడికి వెళ్ళాను. కొంచెం బాధ ఉంటుండొచ్చు రాకపోతే, కాకపోతే అది కాదు జీవితం మొత్తం, అది కాదు కానీ ముందు క్యారీ ఫార్వర్డ్ చేసి ముందుకు వెళ్ళాలి. కానీ ఈ అవకాశం రాకపోతే మరొక అవకాశం, మళ్ళీ అవకాశం. ఏజ్ ఉంది కానీ ఇప్పుడు నాకు ఎంతండి 40-41 ఇయర్స్, ఇంకా అవకాశం ఉంది. అంటే ఇబ్బంది పడి నిరుత్సాహపడకుండా అన్నెంబడి ఉండి భగవంతుడు ఎప్పుడు మనం ఆశీర్దిస్తే దాని ప్రకారం వెళ్ళాలండి. రైట్. అసలు మీ విజన్ ఏంటి? కార్పొరేటర్ అయితే మీరు చేయాలనుకునే పనులు ఏంటి? డ్రైనేజు, ఇంకోటి రెయిన్ వాటర్ చాలా వేస్టేజ్ అవుతుందండి. రెయిన్ వాటర్ వర్షం పడ్డదంటే ఆ రెయిన్ వాటర్ చక్క మూసీలకు వెళ్తుందండి. ఈ స్ట్రామ్ లైను, ఈ డ్రైనేజ్ రెండు సపరేట్ లైన్స్ వేసి దానికి సపరేట్ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు బండ్లగూడ చెరువు ప్రాంతంలో ఉన్న పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతారండి. అట్ ద సేమ్ టైం నాగోల్ చెరువు ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్, నాగోల్ గ్రామం కానివ్వండి, కింద వెంకటరమణ కాలనీ కానీ, నూలబండ కానివ్వండి, మళ్ళీ అటు బ్లైండ్స్ కాలనీ, జేబుర్ కాలనీ, ఇవన్నీ చెరువుకి చుట్టుపక్కల ఉన్న కాలనీలు చాలా ఇబ్బంది పడతారండి. వర్షాకాలం ఇబ్బంది పడతారు. మొన్న మీరు వచ్చి ఉంటే, ఎండాకాలం మొన్న వచ్చి ఉంటే విపరీతమైన దోమలండి. మీరు కూడా వినొచ్చు ఎన్ని దోమలు అంటే. నేను ఈ 40 years 30-35 ఇన్ని దోమలు అయితే ఎప్పుడు చూడలేదు. నేను కాదు, నా పక్కన చుట్టుపక్కల పెద్ద మనుషులు కూడా చెప్తున్నాడు. ఎప్పుడో 91-92లో వచ్చినాయంట ఇన్ని దోమలు, విపరీతమైన దోమలు. కేవలం మా చెరువు క్లీన్ చేయకపోవడము, ఆ గుర్రండెక్కు పెరగడము, దాంతో విపరీతమైన దోమలు అండి. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని అధికారులను ఆడికి పంపించి గుర్రండెక్క మీద యుద్ధం చేసినట్టే చేసినాను. 15 days పడ్డది గుర్రండెక్క క్లీన్ చేయడానికి. అదంతా క్లీన్ చేసినాక దోమల సమస్య తగ్గి, ఆ గుర్రండెక్క పెరిగినకి కారణం కూడా ఏంటంటే కాలుష్యం అండి. కాలుష్యంతో కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ డ్రైనేజ్ వాటర్ మెయిన్ అలా కలవడం, లేకపోతే చెరువు అట్లా ఉంటుందండి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పరిపాలన అయితేంది, అభివృద్ధి అయితేంది, ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉందండి. లాస్ట్ మనం 2009లో గెలిచినప్పుడు అనుకోండి, లాస్ట్ 18లో ఇప్పుడన్నా కానివ్వండి. నేను ఇంతకుముందు చెప్పినట్టే అండి, పబ్లిక్ ఏమైనా సమస్య ఉంది, ఏమైనా పని ఉందంటే తన సొంత మనుషులను కూడా పక్కకు పెట్టి ఫస్ట్ పబ్లిక్ గురించే ఆలోచిస్తారు. ఫస్ట్ పబ్లిక్ అంటారు, తర్వాతనే వేరేది అంటారు. అవసరమైతే నన్ను కూడా పక్కకు పెట్టి ఫస్ట్ వాళ్ళకి సర్వీస్ చేసినాకనే నువ్వు రానే వ్యక్తిగతం. అది మెయిన్ నాకు చాలా ఇష్టం అండి. పబ్లిక్ సమస్య ఏమైనా వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, ఏమైనా పేద పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా అన్నతాన్ని తీసుకుని అన్న ఇట్లా ఉంది సమస్య అంటే గవర్నమెంట్తో కాకపోతే ఆయనకు ఏది కాకపోతే ఆయన జోలోకి వెళ్ళి పెట్టుకొని సర్వీస్ చేసే క్యారెక్టర్ అండి అన్నది. అది మాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఆయనను చూసి మేము ఎన్నో నేర్చుకుంటాం. అంటే ఇంత పెద్ద మనిషి కూడా, ఇంత ఆఫీస్కి పోతే కూడా చిన్న సమస్య కూడా దాన్ని క్లియర్గా దాన్ని పరిశీలించి దాన్ని క్లియర్గా చేసేవారికి దాన్ని వదిలేయడం. ఇంకా కొన్నిసార్లు ఆయన అంత 60 years దగ్గరకు వచ్చినా మమ్మల్ని పొద్దున 5 o'clock 4 o'clock లేపు మమ్మల్ని ఉరికిపిస్తాడు. పబ్లిక్ ఏమైనా సమస్య రివర్స్ మాకు కాల్ చేస్తాడు, ఏమైంది మొన్న మీ పని చెప్పారు మళ్ళీ రాలే మీరు, ఏంది గుర్తు చేయరా అంటే ఆయనకి ఎన్నో ఫోన్లో. ఖచ్చితంగా అండి, అది ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాడండి. మనం ఏమో సమస్య అన్నతానికి తీసుకొని ఆయన మైండ్లో ఉంటాం, మనం దాన్ని మర్చిపోయినామా, ఆయన గుర్తు వచ్చినావా మనం అంతే ఫోన్ చేసి ఏమైంది మొన్న వచ్చారు మళ్ళీ గుర్తు చేయాలి అంటే మనం గుర్తు చేయాలండి. ఎందుకంటే ఒక నాగోల్ ఒకటే కాదు కాండి, ఎల్బీనగర్ అనేది మీకు తెలుసు కాండి ఎంత పెద్ద 11 పాత డివిజన్లు, ఇప్పుడు కొత్తవి 18 డివిజన్లు.
మనం గుర్తు చేయాలి. మళ్ళీ మనం గుర్తు చేయకపోతే అన్న ఖచ్చితంగా ఆయన గుర్తు వచ్చిందంటే దానికి రిలేటివ్ ఏమైనా వర్క్ వస్తుంది కానీ వేరే డివిజన్లో, అదే సేమ్ ఇదే వర్క్ వేరే డివిజన్లు కూడా అడిగిర్రు, వీళ్ళు మళ్ళీ రాలే అని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 110% ఫాలో అవ్వాలి. నాగోల్ బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువ ఉన్నాయి, నాకని టికెట్లలో పెరిగిపోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకైతే అట్లా ఏం లేదండి, కొన్ని ఉన్నాయి, ప్రతి డివిజన్లో ఉంటాయని అందరు కావాలని అంటారు కదా, ప్రతి ఒక్కరు అడుగుతారు కానీ టికెట్. ఇక విభేదాలు అని అంటే ఇక చూడాలండి. ఇప్పుడు పాత వాళ్ళు సీనియర్స్ అడుగుతుర్రు, నాలాంటి యువకులు అడుగుతుర్రు. ఇక మళ్ళీ అధిష్టానము పైకి వెళ్ళి పెద్ద సార్ వాళ్ళు రామన్న ఏం డిసైడ్ చేస్తారు, ఎమ్మెల్యే వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, అది మన చేతిలో లేదు కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.